వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్. చంద్రబాబు వదిన గారి చుట్టమంటూ కంటైనర్ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మరోసారి స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్. ఈ లీకులు బంద్ చేసి చేతనైతే చర్యలు తీసుకోమని సీఎం రేవంత్ కి సవాల్. చంద్రబాబుపై పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు. తనకు టికెట్ ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు చెప్పారన్న స్వామీజీ. మైలార్ దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాల నుంచి బియ్యం అమ్ముకుంటున్న వార్డెన్. సంబంధిత తదితరులు అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన. ఉప్పల్ స్టేడియంలో పరుగుల మోత. సన్ రైజర్స్ విజేత. భారీ స్కోర్ల మ్యాచ్ లో ముంబైపై 31 రన్స్ తేడాతో నెగ్గిన సన్ రైజర్స్. బ్రెజిల్ నుంచి చంద్రబాబు వదిన చుట్టం డ్రగ్స్ ను విశాఖకు తీసుకువస్తే సిబిఐ పట్టుకుందన్నారు. ఆ దాడులు జరిగిన వెంటనే ఎల్లో బ్రదర్స్ భయపడిపోయి మన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆ కంపెనీ యజమానులు బాబు బంధువులు సన్నిహితులేనని అన్నారు. నేరం జరిగితే చేసేది వాళ్లు, తోసేది వైసీపీ పైన అని జగన్ తెలిపారు. దొరకని వారు టీడీపీ వాళ్లు, కానీ దొరికితే వైసీపీ వాళ్లు అన్నట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవ రాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి. చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒక్కసారి గమనించండి.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి స్పందించారు. కేసీఆర్ 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు. చేస్తే ఒకడో ఇద్దరో లచ్చాగాళ్లు ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు. నాకేం తెలుసు, దొంగల ఫోన్లు ట్యాప్ చేయడమే పోలీసుల పని. దానికి ఏదో అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్లు రచ్చ చేస్తున్నారని, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఈ లీకులు బంద్ చేసి చేతనైతే చర్యలు తీసుకోమని మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగల లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి. మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీదకెళ్ళి డైవర్ట్ చేయాలి. పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? ఏదో జరిగిపోయిందట, కుంభకోణమట, లంబకోణమట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు. చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. హిందూపురం నుంచి పోటీ చేయాలని ఆశించి బగపడిన పరిపూర్ణానంద స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా హిందూపురం టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి పోటీ చేయాలని భావించిన పరిపూర్ణానందకు ఇది తీవ్ర నిరాశను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో పునరాలోచన చేయకుంటే హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైన పరిపూర్ణానంద విరుచుకుపడ్డారు. హిందూపురం సీటును స్వామీజీకి ఇస్తే ముస్లింలు దూరం అవుతారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, ముస్లింల కోసం హిందువులను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల కోసం 85% ఓటు బ్యాంకు ఉన్న హిందువులను బొందలో పెట్టేందుకు ఆయన సిద్ధమయ్యారని మండిపడ్డారు. సమాజానికి ప్రాతినిధ్యం వహించే నన్నే పక్కకు పెట్టేశారు. కాబట్టి నేను ఈ విషయంలో ఏమనుకున్నానంటే, ఓకే, ఎంపీకిలా తిరకాసు పెడితే నేను ఎమ్మెల్యేగా కూడా వేస్తాను, హిందూపురం ఎమ్మెల్యేగా కూడా నేను బరిలో దిగుతాను, ఇండిపెండెంట్గా దిగుతాను. నాకు భారతీయ జనతా పార్టీ అనేది నా సిద్ధాంతానికి అనుకూలమైనటువంటి వ్యవస్థ. అంతేకాకుండా హిందూ సమాజానికి సంబంధించినటువంటి వందలాది మంది ఈరోజు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా హిందూపురం ఎంపీగా వేస్తాను, హిందూపురం ఎమ్మెల్యేగా కూడా వేస్తాననేటువంటిది మీ అందరి ముందు చెప్తున్నా. ఇక్కడికి ఒకసారి నేను పార్టీకి చెప్పాలి కదా, నా బాధ్యత కదా. వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా ఎందుకు నేను నిలబడుతున్నాననేది. 10 మాటలు చెప్పి 100 రకాలుగా చేసేది నాకు చేత కాదు. ఒకటే మాట, ఒకటే బాట. రాజేంద్రనగర్ మైలార్ దేవుపల్లి పరిధి ఘాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పూర్తిగా మంటల్లో కాలి బూడిదైన మిషనరీ, బిస్కెట్ తయారీ, ముడి సరుకు, కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా అంచనా వేస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. దట్టమైన పొగలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సార్వత్రిక ఎన్నికల సంబంధించి కర్నూలు జిల్లాలో అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటించాలని కలెక్టర్ సృజన్ తెలిపారు. ఎవరైనా పాటించకుంటే చర్యలు తీసుకుంటామని, ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నామన్నారు. డిసెంబర్ నెల నుంచి నేటి వరకు అక్రమంగా తరలిస్తున్న 7,50,00,000 విలువ చేసే మద్యం, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న 21 మంది వాలంటీర్లను తీసివేశామన్నారు. ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా ఎక్కువ సివిజిల్ ద్వారా వస్తున్న కంప్లైంట్లు, సుమారుగా 250 కంప్లైంట్లు రావటం జరిగింది. వాటిని 100% యాక్యురసీతో రిజాల్వ్ చేయడానికి ఆర్ఓలందరూ వాళ్ళ ఎఫిషియన్సీని పెంచుకుంటున్నారు. ఎఫ్ఎస్టీ టీమ్స్ కానీ, ఎంసీసీ టీమ్స్ కానీ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్లోకి రావటం జరిగింది.
పోలీసులు ఎస్పీ గారి ద్వారా అన్ని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు మనకి 13 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉన్నాయి. ఆ చెక్ పోస్ట్ ద్వారా క్యాష్ సీజర్స్ కానీ, లిక్కర్ సీజర్స్ కానీ, ఏదైనా వాల్యుబుల్ మెటల్స్ లాంటివి ఏమైనా సీజర్స్ ఉంటే అవి కూడా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ఎఫ్ఎస్టీ టీమ్స్ హెల్ప్స్తో మనం ఎవరైనా ఎక్కడైనా ఇండ్యూస్మెంట్స్, బ్రైబరీకి కానీ పాల్పడుతుంటే వాటి గురించి కూడా తెలుసుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రోజువారీ డైలీ రిపోర్ట్స్ కూడా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అప్పీల్ చేస్తున్నాము, ఇప్పటి వరకు కానీ మీరు ఓటు నమోదు చేసుకొని ఉండకపోయి ఉంటే గనక 18 ఏళ్ళు నిండి ఇంకా ఓటు కానీ నమోదు చేసుకొని ఉండకపోయి ఉంటే కనుక దయచేసి నమోదు చేసుకోండి. ఏప్రిల్ 15 తేదీ వరకు అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఓటు ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తున్నాము. అర్బన్ ఏరియాస్లో ఓటింగ్ శాతం పెంచడము, యంగ్ ఓటర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేసి ఓటింగ్కి తీసుకురావటం అనేది మాకు ముఖ్య ఉద్దేశంగా స్వీప్ యాక్టివిటీస్ని కూడా చేపట్టడం జరుగుతుందండి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసన మండలి ఉప ఎన్నిక సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ తెలిపారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో ఈ నెల 28న జరగనున్న మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక నిర్వహణ, పోలింగ్ కు నియమించిన జోనల్ అధికారులు, రూట్ అధికారులు, సెక్టార్ అధికారులు, పీఓలు, ఏపీఓలకు తుది శిక్షణ కార్యక్రమం నిర్వహించి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ పరిధిలోని 10 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ కేంద్రంకు చేరుకుని ఉప ఎన్నిక ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. One full day of training was done. Morning session we trained them about deciding officer verify cheyusకొని ఒకవేళ ఆ ఒక్కరే డిసైడ్ ఒక్కరే పబ్లిక్ చేస్తున్నారా లేదా, దట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ థర్డ్ పోలింగ్ ఆఫీసర్. ఇవి తన లేబుల్స్ మీద పర్టికులర్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటారు. ప్రతి కవర్ మీద కూడా డిస్ట్రిబ్యూషన్ మార్క్ వేయండి, కవర్ ఫామ్ మీద వేసే boxes. How to mark the evidence, how to fill their keyboard ID and other stash. Before that is supposed to consult polling stations, we thought again one more round of training, then hand them the material required. And after lunch, they thought they would be going to their polling stations. Also the micro observers also there, no? So in the polling stations also there cameras have been fixed, both inside. We have considered all 10 polling stations as inside and outside. So we have putting web cameras to capture the queue movement and other any kind of issues. Also we have appointed the video guards. So right day closure of all the wine shops within the polling areas has also been done on yesterday evening, and promulgation of 144 and other statutory things are also in the webinar. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పట్నాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి అక్రమంగా అమ్మడానికి తరలిస్తున్న 7 క్వింటాళ్ల 50 కిలోల బియ్యం అర్ధరాత్రి విద్యార్థినిలు అడ్డుకోవడంతో ట్రాలీ ఆటో డ్రైవర్ బయటకు పరుగులు తీశారు. అనేక సార్లు బియ్యం ట్రాలీ ఆటోలలో తరలించి ప్రధానోపాధ్యాయులు పరశురాం, వార్డెన్ అమ్ముకుంటున్నారని, తమకు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. వసతి గృహాలకు ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తే కాసులకు కక్కుర్తి పడి వసతి గృహంలో దొడ్డు బియ్యాన్ని వడ్డిస్తూ సన్న బియ్యాన్ని ప్రధానోపాధ్యాయులు పరశురాం, వార్డెన్ అమ్ముకుంటున్నారని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు తోడసం గౌరిక, నేను కాబోయే 10th క్లాస్. ఇప్పటిదాకా నేను 2-3 రోజులు బియ్యం అమ్మే ఇక్కడ నుంచి నైట్ లో తీసుకెళ్లడం నేను చూశాను. లేకపోయాను, ఎన్ని రోజులు అయింది చూసా. ఈ రోజు నిన్న నైట్ ఇక్కడ ఆటోకు సౌండ్ లేకుండా ఫస్ట్ దొబ్బుతూ తీసుకొచ్చి అసలు ఆటోకి సౌండ్ లేకుండా తీసుకొచ్చిండ్రు. ఇక్కడ తీసుకొచ్చి అది కూడా లైట్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని. మాకు అసలు ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు, ఎవరు లేరని ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకా పోగానే
ఆటో స్టార్ట్ చేసిండ్రు. మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. అక్కడ వచ్చి రాగానే మీరు ఎవరికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎవరు చెప్పిండ్రు మీకంటే మాట్లాడలేదు. తర్వాత ఫోన్ చేసిన తర్వాతే సార్ ఏదో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఏమో మాకేం తెలుసు కదా. మాకు ఇచ్చినప్పుడు మేము కూడా మారుతాం కదా. అవును, అసలు లెక్కే లేదు. లైట్ బంద్ చేసుడు తీసుకొస్తుండే ఇక్కడ వచ్చి మా మీద బండలు అక్కడ నుంచి చూసుడు, ఆ బండితో మాకు ఫాలో చేసుడు అవసరం. అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించి గెలిపించాలని ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వరపుల సుబ్బారావు అన్నారు. ఈ మేరకు ఆయన ఏలేశ్వరం మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు వేగి వీరప్రభాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న ప్రభుత్వంలో లబ్ధిదారులకు అందజేసిన ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. బీఫారం కూడా రాబోయే రోజుల్లో మారిపోతే అతనికి ఓన్లీ ఇన్ఛార్జే తెప్పించి అతను పోటీ చేయడానికి కూడా అవకాశం లేదని చెప్పేసి ఎంతో ప్రచారం చేసే సందర్భం కూడా ఒక్కసారి మీ అందరు కూడా మనం చేస్తున్నా. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి అవకాశం ఇచ్చారంటే నాకు తిరుగులేని అదృష్టం కూడా వేరే అవకాశం వచ్చింది. నాకు మీ అందరు కూడా మనం చేస్తున్నా. నేను కూడా వహించలేదు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పేసి కళ్ళలో కూడా అనుకోలేదు. దానికి కారణం ఏంటంటే 4 సంవత్సరాలు 8 మాసాలు నేను సేకరణ గదిలో ఉన్నాను. ఎక్కడ కూడా బయటకు వెళ్ళిన సందర్భం జరిగింది. ఏ కార్యక్రమం కూడా ప్రతిభా నియోజకవర్గంలో భాగస్వాముల సందర్భం కూడా మీ అందరూ కూడా తెలుసు. అయినప్పుడు కూడా మీ అందరి యొక్క సెలవు, మీ అందరికి ఆశీస్సులతోటి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చి రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు పొందే వ్యక్తి ఒక వరపుల సుబ్బారావు అనే ఉద్దేశంతో ఈవేళ వైశాఖ అనుకుంటే నాకు ఒక అవకాశం ఇచ్చే సందర్భం కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. దయచేసి మీ అందరూ కూడా తెలుసును. గతంలో నేను శాసనసభ్యుడిగా పనిచేశాను 2 పర్యాయాలు. పోటీ చేసిన సందర్భంగా చాలా గ్రామాలతో పాటు పెద్దనపల్లి కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేసిన సందర్భం జరిగింది. దయచేసి తిరిగి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అందరి యొక్క మరి దయతోటి కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పెద్దనపల్లి గ్రామంలో నాకు అలాగే సునీల్ గారికి కూడా తప్పకుండా గుర్తు ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు కూడా ఫ్యాన్ మీద వేయడానికి మీరు అందరూ కూడా సాయశక్తిగా ప్రయత్నం చేయండి. రామారెడ్డి మండలం జడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారెడ్డి మోహన్ రెడ్డి మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడారు. రామారెడ్డి మండల సగం కామారెడ్డి నియోజకవర్గానికి, సగం గ్రామాలు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఉండటంతో ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే 10 గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఏ చిన్న సమస్య వచ్చినా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెళ్లాలంటే 50 కిలోమీటర్లు వస్తుందని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో కలిపినట్టయితే రామారెడ్డి మండలంలోని 10 గ్రామాలు రంగంపేట, గొల్లపల్లి, పోసానిపేట్, మోషంపూర్, గిద్ద, గూగుల్ తాండా, రామారెడ్డి, ఈసన్నపల్లి, కన్నాపూర్ తండా గ్రామాల ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు అందరికీ అందుబాటులో ఉంటుందని, కామారెడ్డి వెళ్లాలంటే మనకు 10 కిలోమీటర్లు మాత్రమే వస్తుందని, ఇది మా కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడటం లేదని, దీనిపైన అన్ని పార్టీలను కలుపుకొని ఒక నిర్ణయానికి వచ్చి ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మనకు మద్దతు ఇచ్చే పార్టీకి మన సత్తా ఏంటో చూపించాలని, ఏ పార్టీ అయితే రామారెడ్డి మండలం కామారెడ్డి నియోజకవర్గంలో కలిపిన వారికి మా మద్దతు ఉంటుందని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబాయి ప్రసాద్, లక్ష్మీ రాజ్యం, రవి, నరసింహులు, భిక్షపతి పాల్గొన్నారు. కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఎల్లరెడ్డి కొన్ని గ్రామాలు ఉన్నాయి. కాబట్టి కొన్ని గ్రామాలలో ఓటర్స్ చూసుకున్నట్టయితే ఎల్లరెడ్డి కాన్స్టిట్యూన్సీ సగం ఉంటారు, కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ సగం ఉంటారు. కాబట్టి ఈ రెండింటి మధ్యలో కొన్ని ఓట్లే కదని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, కొన్ని ఓట్లైన ఎల్లరెడ్డి ఎమ్మెల్యే గారు కానీ రామారెడ్డి మండలాన్ని పట్టించుకున్న పాపాన పోతలేదు. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాల నుంచి కూడా జరుగుతుంది. కావున రామారెడ్డి మండలానికి చూసుకున్నట్టయితే కామారెడ్డికి అతి చేరువలో ఉంటుంది. మున్సిపాలిటీ పని చూసుకున్నట్టయితే 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ లిమిటేషన్ ఉంటుంది. అదే మన ఎల్లరెడ్డి కాన్స్టిట్యూన్సీ చూసుకున్నట్టయితే మనకు మినిమం 80 కిలోమీటర్ దూరం కూడా వస్తుంది. కన్నపూర్ కానీ గోకులతాండ చూసుకున్నట్టయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకు బస్ సౌకర్యం కానీ లేదు, ఎల్లరెడ్డి పోదామంటే ఏ సౌకర్యాలు కూడా లేవు. కావున ప్రజలందరూ మన మండలంలో ఉన్నటువంటి ఎల్లరెడ్డి కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి గిద్ద, రామారెడ్డి, ఈసన్నపల్లి, ఉప్పల్వాయి, మోషంపూర్, రంగంపేట్, గొల్లాపల్లి, కన్నాపూర్ తండ అన్ని గ్రామాల ప్రజలకు విన్నవిస్తున్నది ఏమనగా, మనం రేపు రాబో కాలంలో మన మండలంలోని ఎల్లరెడ్డి కాన్స్టిట్యూన్సీ విలేజ్లు అన్నింటినీ కూడా
కామారెడ్డి కాన్స్టిట్యూన్సీ కలిసినట్టయితే మనకు అన్ని సౌకర్యంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తే మనం పొద్దుగాలు ఇవ్వగానే ఏదో పని మీద కామారెడ్డికి వచ్చిపోతుంటాం. అదే టైంలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ వేరే అధికారులు కానీ కలిసడానికి అదిగా అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ గమనించి అన్ని పార్టీల నాయకులు, మేధావులు, విద్యార్థులు మరియు మహిళలు, ప్రతి ఒక్క ఉద్యోగులు కూడా అందరూ కూడా దీన్ని మా విన్నపాన్ని విన్నవించి మీరు మాకు మద్దతు ఇచ్చినట్టయితే రాబోయే ఎలక్షన్లో మన మండలాన్ని కామారెడ్డి కలిసే విధంగా కొట్లాడదాం. నిర్మల్ రూరల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న 2 ఇసుక ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు ఆర్ఐ మోహన్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు పొందకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలకు లోబడే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, లేకుంటే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీజ్ చేసిన 2 ట్రాక్టర్లను తదుపరి చర్యల నిమిత్తం నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పేదల సంపదను దోచుకునే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని నియోజకవర్గ టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యనందరావు అన్నారు. బుధవారం మండలంలోని మొర్లపాలెం గ్రామంలో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ మధూర్ కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో పన్నులు, అధిక ధరలతో పేదల రక్తం పీల్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలన్నీ తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కొత్తపేటలో ప్రకృతి వనరులను దోచుకుని ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. హరీష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైందని ఆరోపించారు. గత 3 రోజుల నుంచి అనేక నియోజకవర్గాల్లో పర్యటన చేయడం జరిగింది. ముమ్మడివారమైన లంక గ్రామాలైనా సరే, నిన్న మా మండపేట అయినా సరే, ఈరోజు కొత్తపేట అయినా సరే, ప్రతి చోటకి మన ఉమ్మడి అభ్యర్థులతో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన, వాళ్ళు ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాయ మాటలు విని వాళ్ళకి ఓటేస్తే ఏ విధంగా విసిగిపోయారో, ఈయన చెప్పిన మాయ మాటలు అన్ని నవరత్నాలైనా సరే, సంక్షేమం అయినా సరే, అభివృద్ధి అయినా సరే పూర్తిగా మాయ మాటలని చెప్పి 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి పైన కూడా దృష్టి పెట్టలేదని చెప్పి, రేపు మేమందరం కూడా కోరుకునేది ఏంటంటే, రేపు మేమందరం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కుటుంబాన్ని మేమందరం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే మళ్ళీ మా మీద రేపు మళ్ళీ అభివృద్ధి జరగాలంటే మీ ఉమ్మడి ప్రభుత్వంలోనే జరుగుతుంది అనే ఒక నమ్మకం, అలాగే సంక్షేమం మళ్ళీ రావాలంటే మీ ప్రభుత్వంలోనే అవుతుందనే ఒక నమ్మకం కూడా ప్రజలందరూ తెలియజేసుకుంటున్నారు. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ప్రకారం ఓటు అడగడం అనేది తప్పు లేదు. కానీ ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా అడ్డం పెట్టుకుని ఏదో వాళ్ళ సొంత సొమ్మలు ఇచ్చినట్టుగా, వాళ్ళ తాతగారి డబ్బులు ఇచ్చినట్టుగా ప్రజల్ని వాళ్ళు ఒక భయపెట్టి, లేదా వాళ్ళ లొంగ తీసుకుని, లేదా వాళ్ళ ద్వారా రేపు ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి కూడా వాళ్ళని మరి ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు అది సబబు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ విషయాల మీద అధికార యంత్రాంగాన్ని కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. దాని మీద తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశానుసారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ స్టేడియం నుండి 2 గ్రౌండ్ వరకు 5K రన్ లో ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాద్, ఎంఈఓ, విద్యార్థులు, మున్సిపల్ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొని ఓటు ప్రతిజ్ఞ చేశారు. ఆర్డీఓ హరికృష్ణ, ఎంఆర్ఓ ప్రసాద్ మాట్లాడారు. 18 సంవత్సరాల పైబడిన వారు ఓటును నమోదు చేసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికలు పురస్కరించుకొని ఎన్నికల సంఘం వారు ఇవాళ 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5K రన్ లో ముఖ్యంగా ఓటు యొక్క వినియోగం, అందరూ ఓటు హక్కును వినియోగించాలని కోరుతూ, అలాగే నిర్భయంగా ఓటు వేయాలని, అలాగే ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు వేయాలని కోరుతూ అందరూ ఖచ్చితంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ 5K రన్ నిర్వహించడం కోసం కృషి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు, మరి మన రెవెన్యూ అధికారి వెల్లంపల్లి గారు, మన రిటర్నింగ్ ఆఫీసర్, మన ఈఆర్ఓ గారు, ఏసీఎల్బీ గారి ఆదేశాలను అనుసరించి మనం ఈరోజు ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి అదేవిధంగా ఓటర్గా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్నటువంటి ఓటును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని ఓటర్లను వినియోగించుకోవాలి.
మన ఎన్నికల నాయకుడిని ఎన్నుకోవడంలో కూడా ప్రతి ఒక్కరు కూడా విశేషణతో ఎలాంటి పోలీసు దూరాలకు ప్రభుత్వాలకు లోన్ కాకుండా ఓటర్లు వినియోగించుకోవాలని కొడుతున్నాం. అందరినీ ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఈ అవగాహన కల్పించుకొని వాళ్ళ ఓటర్లు వినియోగించుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు. పెందుర్తి చెక్ పోస్ట్ లో కట్టుదిట్టంగా తనిఖీలు. ఎన్నికల కోడ్ అమలు కావడంతో చెక్ పోస్టుల్లో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఎన్నికల సందర్భంగా విపరీతంగా డబ్బు అక్రమంగా రవాణా చేయడం మామూలే. దీన్ని అరికట్టేందుకు పట్టణ నలుమూలల చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రహదారుల్లో రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు ఎన్నికల సిబ్బంది అణువణువు తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా పెందుర్తి సరిపల్లిలో చెక్ పోస్ట్ విధులు నిర్వహిస్తున్న సిఐ రామకృష్ణ మాట్లాడుతూ సరిపల్లి చెక్ పోస్ట్ అంతర్ జిల్లాలకు మూలమైనది కాబట్టి ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఈ చెక్ పోస్ట్ నందు సివిల్ పోలీస్ తో పాటు ఏఆర్ సిఐఎస్ఎఫ్ సిబ్బందితో తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్క వాహనందారుడు తనిఖీల్లో భాగంగా సహకరించాలని కోరారు. 2024 జనరల్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని సరిపల్లి చెక్ పోస్ట్, ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్, విజయనగరం మరియు విశాఖపట్నం జిల్లాలకు మధ్య ఉంటే ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ని ఇక్కడ మన పెందుతు పోలీస్ పరిధిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో మనం సివిల్ పోలీస్తో పాటుగా ఏఆర్ మరియు మీరు చూస్తుంటారు అక్కడ సిఎస్ఎఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా పెట్టుకొసి మనం ఈచ్ అండ్ ఎవరీ వెహికల్ కూడాను మనం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఇంతవరకు మన చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన సుమారుగా ఒక 10 కేసులకు సంబంధించి గాంజా సీజ్ చేయడం జరిగింది. 2 కార్లు కూడా సీజ్ చేస్తాం. 2 కార్లు, ఒక ఆటో కూడా మనం ఇక్కడే సీజ్ చేయడం జరిగింది. అలాగే 2 సందర్భాల్లో క్యాష్, ఒక కేసులో 93,000, మరొక కేసులో 80,000 రూపాయలు కూడాను క్యాష్ కూడా మన ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ చెక్ పోస్ట్, ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్. ఇది ఇక్కడ మనం ప్రతి వెహికల్ కూడా నాపేసి ఈ క్యాష్ సీజర్ గురించి, తర్వాత ఇతర ఇల్లీగల్ యాక్ట్స్ అన్నింటిని కూడా మనం చెక్ చేస్తున్నాం. ఎవరైతే వాహనదారులు ఉంటున్నారో వాళ్ళని మనం ఇక్కడ ఆపడము, తనిఖీ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం. పబ్లిక్ని కూడా మనం ఏంటంటే ఇక్కడ ఈ చెక్ పోస్ట్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ స్లో చేసి ఇక్కడ తనిఖీకి సహకరించాలని కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో పరుగులు వెల్లువెత్తిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై 31 పరుగుల తేడాతో నెగ్గింది. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఐపీఎల్ రికార్డు స్కోరు సాధించినప్పటికీ ముంబై ఇండియన్స్ కూడా ధీటుగానే స్పందించింది. 278 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ సీజన్ తొలి మ్యాచ్ లో కోల్కతా చేతిలో ఓడిపోయిన సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ పై గెలవడం ద్వారా ఆత్మవిశ్వాసం అందిపుచ్చుకుంది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ కూడా మరో లెవెల్లో ఉంది. ముంబై ఆటగాళ్లు సిక్సర్లు కొడుతున్నప్పటికీ సన్ రైజర్స్ ఆటగాళ్లు కొన్ని చక్కని క్యాచ్లు, ఫీల్డింగ్ విన్యాసాలతో జట్టు విజయానికి దోహదపడ్డారు. సన్ రైజర్స్ జట్టు తన తదుపరి మ్యాచ్ ను మార్చి 31న గుజరాత్ టైటాన్స్ తో ఆడనుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విశాఖ డ్రగ్స్ కంటైనర్ వ్యవహారంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్. చంద్రబాబు వదిన గారి చుట్టమంటూ కంటైనర్ వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై మరోసారి స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్. ఈ లీకులు బంద్ చేసి చేతనైతే చర్యలు తీసుకోమని సీఎం రేవంత్ కి సవాల్. చంద్రబాబుపై పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు. తనకు టికెట్ ఇస్తే ముస్లింలు దూరమవుతారని చంద్రబాబు చెప్పారన్న స్వామీజీ. మైలార్ దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ బాలికల పాఠశాల నుంచి బియ్యం అమ్ముకుంటున్న వార్డెన్. సంబంధిత తదితరులు అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన. ఉప్పల్
స్టేడియంలో పరుగుల మోత. సన్ రైజర్స్ విజేత. భారీ స్కోర్ల మ్యాచ్ లో ముంబైపై 31 రన్స్ తేడాతో నెగ్గిన సన్ రైజర్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.